సాటి వాళ్లతో సరిగంగ స్నానం. చెన్నపట్టణం సేతుపేటలో వెంగన్న మొదలు వీధి ఉంది. అందులో 7వ నంబర్ ఇంట్లో కామేశ్వరమ్మ గారు, 8వ నంబర్ ఇంట్లో సోమేశ్వరమ్మ గారు కాపరాలున్నారు. ప్రతి విషయంలోనూ ఆవిడకు ఈవిడకు పోటీగా ఉంటూ ఉండేది. కూతురు పుట్టినరోజు వస్తే ఇద్దరూ చేశారు. సోమమ్మ కాగితపు సంచీలలో తాంబూలం, అరటిపండు, మిఠాయి ఉండా పెట్టి ముత్తైదువులకు పంచిపెడితే, కామమ్మ కాగితపు సంచీకి బదులు గుడ్డ సంచీలు కుట్టించి ప్రతి సంచీలోనూ అదనంగా కొబ్బరికాయ, మైసూరుపాకు, ఇంకా ఏవేవో గమ్మత్తులు పెట్టి మరింత దర్జాగా పంచిపెట్టింది. ఆవిడ 2 అంగుళాల జరీ అంచు చీర కొనుక్కుంటే ఈవిడ 3 అంగుళాల జరీ అంచు చీర కొని కట్టుకుని పని ఉన్నట్టు వెళ్ళి ఆవిడికి ప్రదర్శించి వచ్చేది. 7వ నెంబర్ ఇల్లు, 8వ నెంబర్ ఇల్లు కొత్తగా కట్టినవే. 8వ నెంబర్ ఇంటికి ఎలక్ట్రిక్ దీపాలున్నాయి. కామమ్మ గారింటికి లేవు. కామమ్మ గారికి ఇది కష్టంగానే కనిపించింది. సోమమ్మకు కూడా దీపాలు లేకపోతే ఈవిడికంత కష్టంగా ఉండకపోను. కామమ్మకి మరొక బాధ కూడా వచ్చింది. ఏమిటంటే సోమమ్మ గారు రేడియో కొనుక్కున్నారు. అసూయతో కామమ్మ చిక్కిపోవటం మొదలుపెట్టేసరికి ఆవిడ భర్త విద్యుత్ దీపాలకు బదులు ఒక పెట్రోమాక్స్ లైటు, రేడియోకి బదులు ఒక గ్రామఫోను కొని తెచ్చాడు. కామమ్మ గారు పెట్రోమాక్స్ దీపాన్ని రోజు సాయంత్రం 4 గంటలకే వెలిగించు కూర్చునేది గొప్ప కోసం. 8వ నెంబర్ ఇంట్లో రేడియో వినిపిస్తోందనేసరికి యువతల అన్నం వార్పుకు వచ్చినా వదిలేసిపోయి గ్రామఫోన్ వేసి వచ్చేది. ఆ వీధిలో మహిళామణులంతా సోమమ్మ గారంటే మర్యాదగా చూసేవారు. ఇది కావమ్మకి అమర్యాదగా ఉండేది. ఇంతలో దసరా పండగలొచ్చాయి. వీధి ఆడవాళ్లంతా ఒక తీర్మానం చేశారు. ఎవళ్ళింటి వాళ్ళు బొమ్మల కొలువులు పెట్టుకోవడం కన్నా అందరి బొమ్మలు చేర్చి లలితమ్మ గారింట పెద్ద కొలువు పెట్టి బ్రహ్మాండంగా చేద్దాం అని అనుకున్నారు. అందుకు సోమమ్మ బాగానే ఉంది ఈ పద్ధతి అంది. అప్పుడు కావమ్మ, ఈ మాట అసలు నాకే తోచింది, నేను చెబుదామనుకుంటుంటే వాళ్ళు చెప్పేశారు అంది. ఎవరు చెబితేంలేండి గాని సోమమ్మ గారు, మన ఉత్సవాలు బాగా జరగాలి అంటే మీరొక్క ఉపకారం చెయ్యాలండి అంది లలితమ్మ. ఆదుర్దాగా వింది కావమ్మ. ఏం లేదు, ఆ 9 రోజులు మీ రేడియో కొలువుకి ఎరువియ్యాలి అంది లలితమ్మ. రేడియో ఎరువిచ్చి సోమమ్మ గొప్పదైపోతోందని, తనకలాంటి మెహర్బానీ రావటానికి అవకాశం లేకుండా పోయిందని కావమ్మ లోపల విచారించడం మొదలెట్టింది. సోమమ్మ గారు, మా రేడియో పాడైందమ్మా ఈ మధ్య, మా వారిని రిపేరు చేయించమంటే వారికి ఒకటే అశ్రద్ధ, పైగా క్షణం తీరుబాటుండదు అంది. ఈ మాట వినేసరికి కామమ్మకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. సోమమ్మ వెళ్ళగా చూసి ఆమె లలితమ్మతో, చూసావా ఎంత అబద్ధమాడిందో, రేడియో పాడైందట, ఇప్పుడే కదటమ్మా పెట్టుకున్నారు వాళ్ళు అని ఒక పచ్చి అబద్ధం చెప్పి, పోనీగాని మా గ్రామ్ఫోన్ ఇస్తాను పట్టించుకెళ్ళండి, చక్కా ఏ ప్లేటు కావలిస్తే అది పెట్టుకోవచ్చు, ఎల్లుండి పాడ్యం నాడు పొద్దుటే రండి, పని మనిషి నెత్తిన పెట్టి పంపుతాను అంది. కృతజ్ఞత తెలిపి లలితమ్మ వెళ్ళిపోయింది. ఆ రాత్రి కామమ్మగారి కొడుకు గ్రామ్ఫోన్కి కీ ఇస్తుంటే స్ప్రింగు కాస్త పుటుక్కుమని ఊరుకుంది. అయ్యో కొంప ముంచావురా, ఎల్లుండి లలితమ్మ వస్తే ఏమని చెప్పేది అంటూ బాధపడింది కామమ్మగారు. ఉన్న పాటున మరమ్మతు చేయించమని భర్తను తొందరపెట్టింది. చూద్దాంలే అన్నాడాయన. ఎలాగురా భగవంతుడా అని ఆమె రోజంతా ఎంతగానో మదనపడింది. రాత్రి సరిగా నిద్ర పట్టనే లేదు ఆవిడికి. మర్నాడు మగవాళ్ళు ఆఫీసులకు పోయాక సోమమ్మ భోజనం చేసుకుని తలుపు తాళం వేసి ఎక్కడికో బయలుదేరింది. కావమ్మ చూసి, ఎక్కడికి చెప్పమా అనుకుంది. మరో గంట సేపటికి ఒక మోటారు లారీ వచ్చి సోమమ్మ గారి ఇంటికి ఎదురుగా ఆగింది. కావమ్మ బయటికి వచ్చి చూసింది. మిట్ట మధ్యాహ్నం, ఎండవేళ, ఎక్కడా జనసంచారం లేదు. లారీలో వచ్చిన వాళ్ళు ఇద్దరూ సోమమ్మ గారి ఇంట్లోంచి రేడియో మోసుకొస్తూ కావమ్మ కంటపడ్డారు. అప్పుడావిడ, ఇందుకా వెళ్ళింది సోమమ్మ, రహస్యంగా వీళ్లను పంపి తన రేడియో మరమ్మతు చేయించేస్తోందన్నమాట. నేను గ్రామ్ఫోన్ ఇస్తానని తెలిసి
ఆ మర్యాద నాకు దక్కకుండా ఉండాలని చెప్పి తన రేడియో చప్పున మరమ్మతు చేయించి ఇచ్చేస్తోందా అని తనలో అనుకుంది. వాళ్ళావిడ్ని చూసి తెల్లబోయారు. ఆవిడ, మీ గుట్టు నాకు తెలిసిందిలేండి, రేడియో మరమ్మతుకని పట్టుకుపోతున్నారా? త్వరగా పూర్తి చేసి పట్టుకురమ్మంది కదూ సోమమ్మ, ఎంత గుట్టు అన్నది. వాళ్లలో ఒకడు చటుక్కున, అవునండి, ఎవరికీ తెలవనివ్వద్దన్నారావిడ. సాయంత్రంలోగా తెచ్చేసి హాల్లో పెట్టేయమన్నారు అన్నాడు. అప్పుడు కామమ్మకు ఒక ఆలోచన తట్టింది. అయితే ఒక్క రేడియోలు మాత్రమేనా మీరు గ్రామ్ఫోన్లు కూడా మరమ్మతు చేయగలరా అని అడిగింది వాళ్లను ఆత్రంతో. చెయ్యకే అన్నాడతడు. మా ఇంట గ్రామ్ఫోన్ పాడయింది, దాన్ని కూడా బాగు చెయ్యండి. మరొక సంగతి, రేడియో మరమ్మతు చాలా కాలం అవుతుంది గనక మెల్లిగా చెయ్యొచ్చు. నా గ్రామ్ఫోన్ మాత్రం సాయంత్రంలోగా ఇచ్చెయ్యాలి. మీరు కోరుకున్న బహుమతి ఇస్తాను అన్నది. వాళ్ళు సోమమ్మగారి రేడియోతో పాటు కామమ్మగారి గ్రామ్ఫోన్ కూడా లారీలో పెట్టుకుని తొందరగా వెళ్ళిపోయారు. 4 గంటలకి సోమమ్మగారి ఇంటికొచ్చి తలుపు తీసుకునేసరికి హాల్లో రేడియో కనబడలేదు. ఆదుర్దాగా వచ్చి కామమ్మగారితో, ఏవండోయ్, ఎవళ్ళో మా రేడియో ఎత్తుకుపోయారు. వీధి తాళం మారుచెవులతో తీసినట్టుగా ఉంది. తక్కిన గదుల తాళాలేమీ తాకనే లేదు. ఇంకా నయం, హాల్లో ఉన్న రేడియోతో సరిపెట్టారు అని చెప్పి అనేక విధాల వాపోయింది. కామమ్మ నిర్ఘాంతపోయింది. దొంగలా వాళ్ళు? అందుకే గామోసు నన్ను చూసి తెల్లబోయారు. నేను వేరే ధోరణిలో ఉండి వాళ్ళకి గ్రామ్ఫోన్ చేతులారా అర్పించుకున్నానన్నమాట. పోటీకి పోతే ఇంతే గతి. సాటి వాళ్లతో సరిగంగ స్నానానికెడితే ముసలి మొగుణ్ణి కాస్త మొసలి ఎత్తుకుపోయిందని శాస్త్రం. సరిగ్గా అలాగే అయింది ఇప్పుడు నా పని అనుకుంటూ ఆమె లోపలే ఏడ్చుకు ఊరుకుంది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.